నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 యూఎస్ఏ వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు సాధ్యమేనా? ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండానే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందా? డ్రగ్స్ కట్టడికి హస్తం పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ విషయాలు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి లక్ష్మీకాంతరావు గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఫార్మింగ్ ద న్యూ గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరూ అడిగినట్టుగానే 100 డేస్లో హామీలు సాధ్యమేనా? యాక్చువల్గా 100% సాధ్యం. 100 రోజుల్లో హామీలు ఇస్తాము అని చెప్పేసి ఏదో మాట వరుసకు కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రణాళికాబద్ధంగా చాలా రీసెర్చ్ వర్క్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే 100 రోజుల్లో హామీలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాం. 100 రోజుల్లో అన్ని 6 హామీలు మేము ఇస్తాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 హామీలను అమలు చేయడం జరిగింది. అది అతి ముఖ్యమైనటువంటి హామీలు. ఒకటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. ఉచిత బస్ ప్రయాణం అనేది సింబాలిక్గా కనబడవచ్చు, కానీ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మన బ్యాక్గ్రౌండ్ టు ఇట్. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ముఖ్యంగా స్త్రీలకి మొబిలిటీ అనేది కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. దే హ్యావ్ టు ట్రావెల్, దే హ్యావ్ టు గో అవుట్, దే హ్యావ్ టు గో టు ప్లేసెస్. అయితే ఇది నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ కాదు, ఒక రకమైనటువంటి కొత్త ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. యు ఆర్ ఫ్రీ బర్డ్ నౌ. మేము తెలంగాణ బస్తా బట్టుడే బస్ ఎక్కుడే. నువ్వు తల్లిగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా, గుడ్లకు పోయినా, అక్క చెల్లెళ్ళకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఏముంది, బస్తా తీసుకొని బస్సు ఎక్కుతుంది అంటే తెలంగాణలో ఎక్కడైనా పోవచ్చు. సో దాట్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ లిబర్టీ ఉమెన్కి, ఎస్పెషల్లీ రూరల్ బౌండ్ ఉమెన్కి. అది చిన్న విషయం కావచ్చు, 10 రూపీస్ బస్ ఫేరా లేకపోతే 100 రూపీస్ బస్ ఫేరా, కానీ అరే నేను పైసలు లేకుండా బస్సు ఎక్కొచ్చు అని చెప్పేసి అదొక మోటివేషన్ లాగా తయారై దాట్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఉమెన్ సైకలాజికల్లీ. సో అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది రూరల్ విలేజెస్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక టైంలో. ఎందుకంటే అరే నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నేను హైదరాబాద్ పోయి అపోలో హాస్పిటల్లో నేను వైద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ సో స్ట్రాంగ్. పల్లెటూర్లలో నేను అనుకుంటా ఏ విలేజ్, దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ విలేజ్ విచ్ ఇస్ లెఫ్ట్ విచ్ హెస్ నాట్ బీన్ బెనిఫిటెడ్ బై రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. అయితే అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నీరుగారు చేసిండ్రు, దానికి సరైనటువంటి కమిట్మెంట్ లేకుండా. సో 5 లక్షల నుంచి ఇప్పుడు 10 లక్షలకు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే వీ విల్ మేక్ ష్యూర్ దట్ ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ మానిటర్డ్ ప్రాపర్లీ అండ్ 10 లక్షల బెనిఫిట్ జరిగేటట్టుగా ఖచ్చితంగా చూస్తాం. అది మేము దాని విషయంలో కమిటెడ్, వీఆర్ వెరీ కమిటెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్. సో యాజ్ యూ సే 100% 100 డేస్లో సాధ్యమవుతుంది. అబ్సల్యూట్లీ ప్రణాళికబద్ధంగా చేసినటువంటి వాగ్దానం, అది ఏదో గాలికి చేసిన వాగ్దానం కాదు. అయితే అసెంబ్లీ అంటే ప్రమాణ స్వీకారం కాగానే బయటకు వచ్చి ప్రతిపక్షాలు అడగడం స్టార్ట్ చేసినాయి. సో వాట్ డూ యూ సే దట్? అంటే ఈజ్ దట్ వాళ్ళ రియాక్షన్కి మీ రియాక్షన్ ఏంటి? ప్రతిపక్షాలు అంటే వాళ్ళకి సర్ప్రైజ్ అన్నట్టు. అంటే వాళ్ళు జీవితంలో చేయలేమనుకున్న దాన్ని, అసాధ్యం అనుకున్న దాన్ని వాళ్ళు మేము చేస్తామని చెప్పేసరికి వాళ్ళకి విచిత్రంగానే ఉంటుంది. దాని విషయంలో పెద్దగా మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ ఈస్ దేర్ లిమిటేషన్. వాళ్ళు చేయగలిగింది ఏంది అనేది ప్రజలు చూసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళు అధికారం కట్టబెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి మేమేం పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. కానీ మా యొక్క our ability and the way we have worked on the schemes which will cover every section of the society. 6 హామీలు ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క సెక్షన్కి యూస్ఫుల్గా ఉంటాయి. సో వాళ్ళకు అర్థమవుతలేదు, అరే హౌ కెన్ దే డూ సచ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ అని చెప్పేసి ఆ సర్ప్రైజ్ అయితే వాళ్ళకు ఉంది.
రైట్. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రూల్ చేసింది ఆఫ్ కోర్స్, బట్ రాష్ట్రం ఏర్పడ్డాక ద ఫస్ట్ రూలింగ్ వాజ్ బై బీఆర్ఎస్. సో 9.5 ఆర్ టెక్నికలీ 9.5 ఆర్ 10 years అనుకోండి. కాంగ్రెస్కి పాలన రాదు, ఇంకా వాళ్ళకి అంటే చేత కాదు, లేకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అన్న విమర్శ ఒకటి. సో దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు? కాంగ్రెస్కు విమర్శ ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్ 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్. అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులైనా మాకు ఒక సిస్టమ్ ఉంది. వీ హ్యావ్ ఎ రోబస్ట్ ఎక్సలెంట్ సిస్టమ్ ఇన్ కాంగ్రెస్. చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్, అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు ఒక ట్రెడిషన్ ఉంది మాకు. ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ కెపాసిటీ ఉంది. మాతో ఉన్నటువంటి నాలెడ్జ్ బ్యాంక్, మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ పార్టీలో లేదు. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చంద్రశేఖరరావు గారు, మీరు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చింది కాంగ్రెస్ ఉండే కదా. అత్యంత పరిపాలన దక్షుడు అనుకున్నటువంటి మన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ బీజేపీ. అయితే కాంగ్రెస్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బ్యాంక్. కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన చేత కాదని చెప్పడం అనేది అది అసలు అనుభవం లేనటువంటి స్టేట్మెంట్ మాత్రమే. కాంగ్రెస్ హ్యాస్ అన్ ఎక్సలెంట్ టీమ్. మా ముఖ్యమంత్రి గారు అద్భుతంగా చాలా బాగా రాణిస్తారు. అసలు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి రావడం అనేది చాలా చాలా శుభసూచకము. అది తెలంగాణ ప్రజలకు మంచి, ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఫర్ తెలంగాణ. రైట్. నరేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి, మీతో మాట్లాడడానికి మహేష్. మహేష్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఒక 2 questions ఉన్నాయి సార్. ఇప్పుడు ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్స్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏం చేయలేదు ఏంటి అని అన్ని గతాన్ని తవ్వుకొని మొత్తం రోజంతా ఒకరి మీద ఒకరు తీవ్రమైన విమర్శల దాడి చేయడం పైన ఎక్కువ టైం స్పెండ్ చేశారేమో అనిపిస్తుంది. బట్ ఐ థింక్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్ గా ఎక్సలెంట్ గా ఆయన చాలా ఇమ్మీడియట్ డిసిషన్స్ లో తీసుకుంటూ ఉన్నారు. బాగుంది. సో మీరు ఈ 5 years లో ముఖ్యంగా హైదరాబాద్ వరకు లేదు జిల్లా స్థాయిలో తీసుకురావాలనుకున్నటువంటి ఈ గొప్ప మార్పులు ఏమైనా ఉన్నాయా? ఈ 6 గ్యారంటీలు కాకుండా, ఫ్రీబీస్ కాకుండా ఏమైనా మీరు ఒక ప్రణాళిక పెట్టుకున్నారా? జిల్లా స్థాయిలో ఏం చేయాలి, మండల స్థాయిలో ఎలాంటి రూరల్ డెవలప్మెంట్ తీసుకురావాలి, లేదు హైదరాబాద్ వరకు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అని మీకు ఏమైనా ఒక ప్రణాళిక కానీ? అంటే ఇది టూ ఎర్లీ టు ఆస్క్ such a very big question about what you are going to do in next 5 years. బట్ ఏమైనా మీకు ఒక ఆలోచన ఉంటే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. యాక్చువల్లీ చాలా స్పష్టమైనటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే మీరు చూసినట్టయితే గత 9.5-10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గచ్చిబౌలి చుట్టుముట్ట అభివృద్ధి. గ్రామాల్లో మౌలికమైన సదుపాయాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ముఖ్యంగా నా నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం. జుక్కల్ నియోజకవర్గంలో యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఈ రోజుకి దాదాపుగా 50% గ్రామాలకు అసలు రోడ్లు అంటూ లేవు. 50% ఆఫ్ ద విలేజెస్ డోంట్ హ్యావ్ రోడ్స్ అండ్ మోర్ దెన్ 70% ఆఫ్ విలేజెస్కి బస్సెస్ పోవు. దే డోంట్ హ్యావ్ ఆర్టీసీ బస్సెస్ అండ్ వాటర్ లేదు. ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు మా నియోజకవర్గంలో. నాట్ ఈవెన్ సింగిల్ డబుల్ బెడ్రూమ్. ఆ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. అక్కడ దేర్ ఆర్ ఓన్లీ 4 జూనియర్ కాలేజెస్, 2 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఒక డిగ్రీ కాలేజ్ రీసెంట్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దేర్ ఇస్ నో టీచింగ్ స్టాఫ్ లేదు. స్కూల్స్లో అసలు స్టాఫ్ అంటూ ఉండదు. దేర్ ఆర్ హై స్కూల్స్ విత్ ఓన్లీ 2 or 3 టీచర్స్. ఇంకొకటి సర్ప్రైజింగ్ ఇదేంటంటే మిషన్ కాకతీయ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెయిల్డ్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్. మా నియోజకవర్గంలో మిషన్ కాకతీయ వల్ల మాకు నష్టమే జరిగింది కానీ లాభం జరిగింది. నష్టం ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు తవ్వేసి రోడ్లంతా ఖరాబ్ చేసిండ్రు. అది ఇంకా సరిగా పూడ్చలే. ఇప్పటికి కూడా చేసిండ్రు సరే, దానివల్ల మాకు ఏమైనా లాభమైందా? నీళ్ళు రావట్లేదు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది
మౌలికమైనటువంటి సదుపాయాలు ఫెయిల్యూర్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మౌలికమైన సదుపాయాల మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించి ఈరోజు కూడా రోడ్డు రవాణా, విద్య, వైద్యము, ఆరోగ్యము, రవాణా ఈ అంశాల మీద గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనము కేవలం గచ్చిబౌలి, హైదరాబాద్ చూసుకున్నంత మాత్రాన అభివృద్ధి కాదు. గ్రామ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అదే విధంగా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఈరోజు మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో స్మాలెస్ట్ హ్యామ్లెట్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఈ రోజుకు కూడా. అదే విధంగా ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ లేదు మా నియోజకవర్గంలో. సర్ప్రైజింగ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ అ ఫ్యాక్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్. సో వీళ్ళు చూపించుకుంటుంది జస్ట్ సినిమా సెట్ వేసినట్టే. దట్ ఈస్ నో, దట్స్ అ ఫార్ ఫ్రమ్ రియాలిటీ. రైట్, విల్ టేక్ ద కాల్ సార్. సాయి ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. సాయి గారు. హలో అండి. యా సాయి మాట్లాడండి. యా హలో. హలో లక్ష్మీకాంత్ గారు. హలో అండి. హలో హలో, థ్యాంక్ యూ సార్. ఓకే, సో నాది జుక్కల్ నియోజకవర్గమే. ఓ వెరీ గుడ్. ఎక్కడండి జుక్కల్ నియోజకవర్గం? పెద్దకొడబ్గల్ మండల్. పెద్దకొడబ్గల్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ రూరల్ అంటే జుక్కల్ నియోజకవర్గంలో మోస్ట్లీ విలేజెస్ బిగ్ రోల్ ప్లే చేస్తాయి. సో చాలా అండర్ డెవలప్డ్ ప్లేసెస్ మొత్తం. కొంతమందికి ఏంటంటే అసలు జుక్కల్ అంటే కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉంది ఈ నియోజకవర్గం అక్రాస్ ఆల్ తెలంగాణ. అవునండి. బట్ ఈ లాస్ట్ 5-6 టర్మ్స్ లో ఓన్లీ 2 or 3 లీడర్స్ రూల్ చేశారు. సో దేర్ వాజ్ నో డెవలప్మెంట్ అట్ ఆల్, ఐ కెన్ సే దట్. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఎలాంటి మార్పు మీరు తీసుకురాబోతున్నారు? దీని ఎడ్యుకేషనల్ పరంగా కానీ లేకపోతే ఏదైనా జాబ్స్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎలాంటి మార్పులు we can get to see in next couple of years? Actually, I'm quite happy that you are from Jukkal andi. So actually జుక్కల్ నియోజకవర్గానికి వచ్చేస్తే మరి ఇప్పుడు చెప్పినట్టుగా మౌలికమైన సదుపాయాల మీద చాలా చాలా స్ట్రాంగ్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్స్ లేవు, ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ ఇన్ షాంబుల్స్, స్కూల్స్ ఆర్ బ్యాడ్. ముందలే స్టాఫ్ ఉండదు. దాంట్లో 60% 70% ఆఫ్ ద స్టాఫ్ ఆర్ హ్యావ్ గాన్ అవుట్ ఆన్ డెప్యుటేషన్. మరి వీళ్ళు ఈ గవర్నమెంట్స్ ఏ విధంగా డెప్యుటేషన్ అలో చేశారో నాకు తెలియదు. టీచర్స్ అందరు డెప్యుటేషన్ మీద ఉంటారు. దే లివ్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్. దే డోంట్ వాంట్ టు కమ్ టు సర్వ్ ఇన్ జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీ. సెకండ్, హాస్పిటల్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు అది ఫస్ట్ టైం చూసినప్పుడు నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మద్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు ప్రతి నెల టెస్ట్లోకి వస్తారు, పరీక్షల కోసం వస్తారు. అయితే వాళ్ళు శాంపుల్స్ తీసుకురావాలా. దేర్ ఆర్ నో టాయిలెట్స్. ద విమెన్ శాంపుల్ తీసుకురావాలని ఎక్కడ చెట్లు వెనుకో ఎక్కడికైనా పోయి టాయిలెట్స్ తీసుకోవాలి. వాళ్ళ శాంపుల్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. 15 సంవత్సరాల నుంచి హనుమంత్ షిండే అనేటటువంటి నాయకుడు పరిపాలిస్తుండు. గత 10 సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. కనీసము వాళ్ళు ఒక హాస్పిటల్లో వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. సో దట్ ఈస్ వన్. సో ఈ మౌలికమైన సదుపాయాల మీద నేను చాలా గట్టిగా కేంద్రీకరిస్తాను దృష్టి. తర్వాత రోడ్స్, నేను చెప్తున్నాను కదా, మోర్ దెన్ 50% ఆఫ్ ద విలేజెస్ డోంట్ హ్యావ్ రోడ్స్. అసలు మోటరబిలిటీ లేదు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాపర్ జుక్కల్లో మరి వర్షాకాలంలో తాగునీరు లేవు. మొన్న రీసెంట్ 2 months కింద లేడీస్ అందరూ రోడ్డు మీద వచ్చేసి ప్రదర్శన చేసినారు వాటర్ లేక. సో ఇట్లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఐఎమ్ వెరీ కీన్ ఆన్ క్రియేటింగ్ అన్ ఎడ్యుకేషన్ హబ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి నేను చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నాను. సో ఐ వుడ్ లైక్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ది NRIs లైక్ యూ who are from Jukkal constituency and understand the situation in Jukkal constituency to realize these dreams. Education, especially girl child ki ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర లేకపోవడం వల్ల పేరెంట్స్ హెజిటేట్ చేస్తున్నారు వాళ్ళని పంపించడానికి, స్కూల్స్కి కాలేజ్కి పంపించడానికి. సో దట్ ఈస్ సమ్ అనదర్ area where I am very keen. So that's your agenda for your constituency. Absolutely. Praveen unnaru Texas nunchi. Praveen garu. Hello. Yeah, Praveen మాట్లాడండి. లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు. నా యొక్క 2 చిన్న విశ్లేషణ ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్
పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి. ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం పెట్టారు, బాగానే ఉంది. కానీ అది అందరికీ కాకుండా లేదు కొద్దిగా స్టూడెంట్స్ కి లేదు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పరిమితం చేస్తే బాగుండేది. అట్లాగనే వయోవృద్ధులు ఎవరైతే 50 years 45 years ఉన్న వాళ్ళకి పరిమితం చేస్తే బాగుండేది. సో అది మహిళలకని పెట్టారు, బాగానే ఉంది. కానీ అందులో స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఐదర్ మేల్ ఎవరికైనా పెడితే బాగుండేది. ఇంకో విన్నపం ఏంటంటే ఇప్పుడు ఆ పథకాన్ని మన రాష్ట్ర మహిళలకే వర్తింపజేస్తున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి డైవర్సిఫైడ్ గ్లోబల్ సిటీగా పోతున్న తరుణంలో అక్కడ ఉన్న మహిళలు కూడా ట్యాక్స్ పేయర్సే. వాళ్ళు దే ఆర్ డూయింగ్ దే జాబ్ ఫర్ ద సిటీ డెవలప్మెంట్, దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్, రైట్? సో వై యూ కాంట్ ఇన్వాల్వ్ ఇన్ ద దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్? అండ్ వాళ్ళకు కూడా లబ్ధి పొందాలి కదా, వాళ్ళు కూడా మహిళలే కదా, మనం ఎక్కడి వాళ్ళైనా గౌరవించాలి, అది మన సంప్రదాయము. వాళ్ళు ఏం చేశారని నా క్వశ్చన్. ఇంకో చిన్న విన్నపం ఏంటంటే ఇప్పుడు లైక్ సరే రైతు బంధు కూడా కొద్దిగా పరిమితులు పెడదామని అంటున్నారు 10 acres అని. కానీ అవి మరి ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు 10 acres ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు 5 చేసుకొని 5 acres ఉన్నట్టు కూడా చూపిస్తారు. అది కాకుండా ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళకే రైతు బంధు ఇవ్వడం అనేది ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే ఆ సేద్యం చేస్తున్న 10 ఎకరాలైనా 12 ఎకరాలైనా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం ఒక మంచి ఉద్దేశం. రైతు బంధు యాప్ పెట్టండి, రైతు బంధు రిజిస్ట్రీ పెట్టండి. అందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎవరైనా తప్పులు కానీ ఏమైనా చేస్తే వాళ్ళకు నెక్స్ట్ టర్మ్ నుంచి ఇవ్వకుండా మీరు కొన్ని నిబంధనలు కఠినతరం చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మీరు చేసిన సూచనలు మేము పరిగణలోకి తీసుకుంటాం. డెఫినెట్లీ రైతు బంధు అనే స్కీమ్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డిలకు వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం అనేది అది చాలా హాస్యాస్పదము. మీరు అన్నట్టుగా రైతు బంధు అనేది డిజర్వింగ్ పీపుల్కి రావడం అనేది అది శుభ సూచకము. అట్లా చేయడం వల్ల స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఆ పథకం యొక్క ఫలితము సరైన వ్యక్తులకు అందజేయడం జరుగుతుంది. And also he was talking about free bus. Free bus సంబంధించి కొన్ని regulations పెట్టుకుంటే బాగుంటుంది. సిటీ కైండ్ ఆఫ్ అర్బన్ ఏరియాస్లో నాట్ ఓన్లీ తెలంగాణ అదర్ ప్లేస్ పీపుల్ ఆల్సో లివ్ కాబట్టి సో how to work on it, sir? Yeah, I think this question is something that even I have to do a bit of study. But Praveen garu cheppinattuga this point we will note. నేను కన్సర్న్డ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. సో లెట్ us see what best can be done. Definitely there won't be discrimination. I'll plead to the government that there should not be discrimination. నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి. నరేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది ఆర్టీసీ బస్ గురించి కూడానండి. ఏంటనంటే ఈ 6 AM to 9 AM 3 PM to 9 PM అన్నట్టు అలాగా షిఫ్ట్ వైజ్ ఫ్రీ బస్ సర్వీసెస్ పెడితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కరెక్ట్ టైంలో ఉంటారని, అందరికి ఫ్రీ సర్వీసెస్ పెట్టే వరకు కూడా మరి ఆర్థిక భారం ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆ ఆప్షన్ ఉంటే ఓన్లీ మార్నింగ్ సెషన్స్ ఆర్ షిఫ్ట్ వైజ్ 6 AM to 9 AM సో దట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఆన్ టైం వెళ్ళి, గవర్నమెంట్ టీచర్స్ కూడా ఆన్ టైం వెళ్తారు. ఓన్లీ షెడ్యూల్డ్ బేసిస్ 3 PM to 9 PM అలాగా 6 hours. సో మిగతా టైంలో ఆటో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు కూడా కిరాయికి ఉండడము అదో ఇదో జరుగుతుంది. అదొకటండి. మీరు ఇంకొకటి కూడా సార్, ఈ రైతు బంధు, దళిత బంధువులని ఆస్తున్న వాళ్ళకు వస్తున్నదండి. గవర్నమెంట్ టీచర్, మా ఫాదర్ కూడా గవర్నమెంట్ టీచర్, అక్కడ గవర్నమెంట్ స్కూల్ లోపల అసలు సరైన సదుపాయాలు లేవండి. ఈ రైతు బంధు కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకు 50,000 10,000, ఈ దళిత బంధువులు 10 లక్షలు ఇచ్చే బదులు ఒక 2 లక్షలు 5 లక్షలు పెడితే అమెజాన్ లోపల మంచి ప్రొజెక్టర్ వస్తుంది సార్, సౌండ్ సిస్టమ్ వస్తుంది, యూట్యూబ్ లో స్ట్రీమ్ చేయొచ్చు. యూట్యూబ్ అనేది ఒక పెద్ద లైబ్రరీ కింద తయారైంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లోపలనే, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లోనే మంచి టీచర్లను పెట్టేసేసి యూట్యూబ్ లో మంచి ఇంగ్లీష్ లో క్లాసెస్ తీసేసుకొని అవే స్ట్రీమ్ చేసేసి ఫస్ట్ 20 minutes వాళ్ళు యూట్యూబ్ లో స్ట్రీమ్ చేస్తారు. నెక్స్ట్ 10 minutes స్టూడెంట్స్ క్వశ్చన్ అడగవచ్చు. అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా వీళ్ళకు రాకపోయినా కానీ ఇంగ్లీష్ లోనే వస్తాయి కాబట్టి మంచి
క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటున్నా అంటే దళిత బంధు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు అంబానీలు అవుతారో లేదో తెలియదు, కానీ ఈ స్టూడెంట్స్ లో ఎవరన్నా ఒక్కరన్నా కలెక్టర్ అయినా కానీ వాళ్ళు పెరిగిన మధ్యతరగతి కుటుంబం నుంచి ఇంకా జనాలను రేపు మీకు కాంగ్రెస్ కూడా వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత రే కాంగ్రెస్ ఉండి ఇంత మంచి ఆలోచించింది మా కోసం, మేము కాంగ్రెస్కే ఓటేస్తామని వాళ్ళ జీవితాంతం కాంగ్రెస్కే ఓటేసే ఛాన్సెస్ ఉందండి. ఈ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఇదివరకు అన్నట్టు మా అమ్మగారు కూడా ఉన్నప్పుడు ఒక 7 hours 8 hours ప్రయాణం చేయాలని అంటే తన వాటర్ రాకపోయేదండి. ఎందుకనంటే బాత్రూంలో సరిగా లేవని. మేము ఎంత మాకు ఓన్ కారు ఉన్నా అదున్నా కానీ మేము అంతగానం ఉండేది. ఇక్కడ US లో మాకు ఎంత బాగుంటుంది అని అంటే మా పిల్లలను మేము ఆ రెస్ట్ రూమ్ లో పడుకోవచ్చు, అంత క్లీన్ ఉంటుంది. సో మరి అటువంటిది భారతీయులకు అంటే ఇంకా అటువంటి లైఫ్ని ఇంకెన్ని 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ ఇంకా ఆ లైఫ్ని ఎందుకు భారతీయులు ఇంకా అట్లనే ఉండాలి? మరి ఇక్కడ అమెరికాలో ఇంత మంచి లైఫ్ మేము ఎందుకు అనుభవిస్తున్నాం, మీరు ఎందుకు అనుభవిస్తలేరు? మరి అటువంటి లైఫ్ ఇస్తే వీళ్ళకు రేపు వచ్చే విద్యార్థులైనా కానీ వాళ్ళు పుట్టే వాళ్ళకు కూడా ఎటువంటి రోగాలు రావు. కొంచెం బాత్రూంలో సరిగా వేసి మీరు కాల్స్ వస్తే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్సే క్లీన్ చేస్తే ఎవరైనా హైదరాబాద్ పోయేటోళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు అక్కడ గవర్నమెంట్ బాత్రూమ్స్ అవే యూజ్ చేసుకునేటట్టు కూడా మీరు పెడితే స్కూల్లో వాళ్ళకు పనికి వస్తుంది, పిల్లలకు ఇట్లా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఆ బాత్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. కొంచెం అది కూడా ఒకటి చూడండి సార్. థ్యాంక్ యూ. తప్పకుండా ఇట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్ అండి. హెల్త్ అండ్ హైజీన్ అనేది వన్ ఆఫ్ ద ప్రయారిటీస్ ఫర్ అస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము చాలా సీరియస్గా తీసుకొని అభివృద్ధి చేస్తామనే విషయం మీకు స్పష్టం చేయడం జరిగింది. ఇది మరి ఒకసారి స్పష్టం చేస్తున్నా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో హెల్త్ అండ్ హైజీన్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద కీ పాయింట్స్. సో వాష్రూమ్స్ మెయింటెనెన్స్ అని, తర్వాత వాష్రూమ్స్ని సరైన చోట్లలో ఏర్పాటు చేయడం అనేది కూడా వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. రైట్. రాధాకృష్ణ ఉన్నారు కటార్ నుంచి. రాధాకృష్ణ గారు నమస్కారం మేడం. మాట్లాడండి. నాది 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి స్కూల్స్ గురించి. గవర్నమెంట్ స్కూల్స్లలో ప్రస్తుతానికి అందులో పనిచేసే టీచర్స్ పిల్లలే చదువుకోవట్లేదు. అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టగలుగుతారా? లైక్ వాళ్ళకు అలవెన్సెస్ లాంటివి ఏమన్నా తీసేస్తే వాళ్ళు ఏమైనా మంచి చెప్పగలుగుతారేమో, వాళ్ళ పిల్లలు వాళ్ళకి చదువుతారేమో. ఇది ఒకటి. సెకండ్ క్వశ్చన్ అండి, రైతు బంధు గురించి. ఇప్పుడు చాలా మంది అంటే ఎన్ఆర్ఐస్ కూడా పొలాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ యాక్చువల్గా కష్టపడుతున్న రైతుకు మాత్రము ఆ డబ్బులు రావట్లేదు. సో ఓన్లీ ఇలా అంటే రైతు బంధం కాకుండా వాళ్ళ పంటకు తగిన రేట్ ఇస్తే బాగుంటుందేమో, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారని నా ఉద్దేశం అండి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. అయితే దానికి సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్ ఏంటంటే ది రేజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివిటీ మేము ముందుకు తీసుకొస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఆర్ మోస్ట్ క్వాలిఫైడ్ కంపేర్ టు ఎనీ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్. అంటే ఎక్సెప్షన్ ఫ్యూ ప్రైవేట్ స్కూల్స్, బట్ దే ఆర్ క్వాలిఫైడ్ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే అక్కడ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కమిట్మెంట్ అనేది క్వాలిటీని రేస్ చేయాలి. ఆ తర్వాత వీ షుడ్ మోటివేట్ ద టీచింగ్ స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ టు పర్ఫార్మ్ దర్ డ్యూటీస్ అండ్ టేక్ ఇట్ యాజ్ దేర్ డ్యూటీ టు ద నేషన్. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ అనేసరికి అది ఎక్స్పెన్సో లేకపోతేదో దానిలాగా అనుకుంటే దట్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, టీచర్స్ విషయానికి వచ్చేసేస్తే ఇట్ ఇస్ దేర్ బౌండ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ బిల్డ్ ఫ్యూచర్ సిటిజన్స్. సో ఆ కాన్సెప్ట్, ఆ తర్వాత ఆ థాట్ని మనం టీచర్స్లో ఇన్స్టిల్ చేస్తే చాలా మట్టుకు పాజిటివ్గా వస్తుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ మోస్ట్ అటెండెడ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడి ఉంది. టీచర్స్ పిల్లలే కాదు, ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ ఎవ్రీ వన్, అందరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదవాలి. గవర్నమెంట్ స్కూల్స్కి ఒక ఏమంటారు మంచి దశ తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. People demand for government jobs but not for government schools. Absolutely, this is the sad situation now. So till now, but we will make sure that government schools are in demand. Up to the standard. Up to the standard, absolutely. Actually, at a standard penchite everybody ante would prefer
అది లేకనే దే గో ఫర్ అదర్ ఆప్షన్. Absolutely. అండ్ సర్ప్రైజింగ్లీ సార్, మీరు ఇందాక చెప్పినట్టుగా గ్రౌండ్ రియాలిటీస్ చూస్తే అంటే అక్కడ ఏదో ఇప్పుడు రాష్ట్రం చేపట్టి పరిపాలన కోసం ఇప్పుడు అంటే ఎందుకంటే ద దెన్ రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఎప్పుడు అడిగినా కానీ మా అభివృద్ధి చాలా ఘనంగా ఉంది, మేము చేస్తూనే ఉన్నాము. మిమ్మల్ని ఏమో రోడ్లు బాగలేవు, హాస్పిటల్స్లో ఇదిగా ఉంది అని చెప్తున్నారు. సర్ప్రైజింగ్లీ ద గ్రౌండ్, ఈజ్ ఇట్ ట్రూ? ఐ మీన్ ఈజ్ ఇట్ ద ఫ్యాక్ట్ ఆఫ్? I'll give you a complete data. I have everything in my mobile phone, my videos. So I'll give you one small example. నా కాన్స్టిట్యున్సీలో ధోతి అని ఒక విలేజ్ ఉంటుంది. అయితే స్కూల్ దగ్గర నేను నిలబడితే యూ కాంట్ బిలీవ్ ఫౌల్ స్మెల్ వస్తుంది స్కూల్ క్లాస్ రూమ్స్ నుంచి, అంత దరిద్రంగా ఉన్నాయి. అయితే పిల్లల్ని క్లాస్ రూమ్స్లో కాకుండా అంత బ్యాడ్ సిచ్యువేషన్ పిల్లల్ని పక్కగా చెట్టు కింద కూర్చోబెట్టి చదివిస్తున్నారు. మళ్ళీ అక్కడ క్లాసు 1st to 5th 5 classes ఉన్నాయి, 3 టీచర్స్ ఉన్నారు. ద టోటల్ టీచర్స్ ఆర్ 3. అంటే let us say 1 teacher is engaged, 3 teachers are engaged in 3 different classes. What happens to the rest of 2 classes? That's one. Second ఏంటంటే ఈ 3 టీచర్స్ ఎన్ని సబ్జెక్టులు చెప్తారు? So this is a reality, this is a fact. And I have and the second point is I'm talking about my constituency. My constituency, there is not even one single municipality in that entire constituency. Okay? Yeah. Street lights levu. Water levu. All these are facts. And we are not too far from the capital. I'm just 120 kilometers away. Undigestible. మీరు చెప్పేవన్నీ ఏంటంటే ఫస్ట్ విల్ టేక్ ద కాల్. మస్తాన్ గారు ఉన్నారు న్యూయార్క్ నుంచి. మస్తాన్ గారు నమస్కారం అండి. నమస్కారం పద్మతి గారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే సార్. మరి 2 questions అండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ లేవు అని చెప్పారు కదా సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ 10 years నుంచి డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. స్కూల్ అంటే మన ఆర్టీసీ బస్సెస్ లేవు, హాస్పిటల్స్ ఫెసిలిటీస్ లేవు అన్నారు. అంటే 10 years బిఫోర్ కూడా వేరే రూలింగ్ పార్టీస్ చాలా వరకు అంటే కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇంక్లూడింగ్ టీడీపీ అవి కూడా రూల్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు లేవు? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు మీరు రెక్టిఫై చేస్తారు ప్రాబ్లమ్స్ ని. ప్రతి ఒక్క ప్రతి ఒక్క మూల తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క మూల ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేస్తారు. బట్ మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ సరౌండింగ్, హైదరాబాదే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏరియా అవుతుంది. దాన్ని ఎలా చూస్తారు, ఎలా రెక్టిఫై చేయగలరు ఇన్ ఫ్యూచర్? అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటువంటి పిన్ పాయింటింగ్ అంటే బ్లేమ్ గేమ్స్ లేకుండా ఎలా రెక్టిఫై చేయగలరు అనేది నాకు పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చింది సార్, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్ లో చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు సార్. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అంటే మీరు స్కూల్ టీచర్స్ కావచ్చు, ఏ సెక్టర్ లో అయినా కావచ్చు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్, హిడెన్ టాలెంట్ ఇన్ ది గవర్నమెంట్ సెక్టర్స్. ఓకే, బట్ నా ఒక ఒపీనియన్ అండ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ సెక్యూరిటీ పెరిగిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే దట్ ఇస్ కాజింగ్ ఏ లేజినెస్ అండ్ ఆల్సో బికమింగ్ ఇర్రెస్పాన్సిబుల్ బికాస్ దెర్ ఇస్ నో ఇయర్లీ పెర్ఫార్మెన్స్. వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళకి ఏంటంటే పర్మనెంట్ గా జాబ్ సెక్యూర్ అనమాట. వాళ్ళకున్న 60 years ఏదైతే ఉంటే జాబ్ సెక్యూర్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ సెక్టర్ లో 0 అవుతుంది సార్. ఈవెన్ దో దే ఆర్ టాలెంటెడ్, దే ఆర్ లూజింగ్ ఆల్ దేర్ టాలెంటెడ్ బికాస్ దే ఆర్ హ్యాబిచువల్ టు అదర్ హ్యాబిట్స్ అనమాట. అంటే ఏదైనా కొంతమంది కరప్షన్ ఉంటుంది, జనరల్ గా అంటే ఇన్ జనరల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరప్షన్ అండ్ కావచ్చు, వేరే సెక్టర్స్ లో కావచ్చు. They are wasting their effort and we are making them useless in the situation and not using their talent actually. So నేను జెన్యున్ గా మాట్లాడుతాను, నాట్ స్పెసిఫిక్ టు ఎనీవన్. ఇదొకటి. థర్డ్ పాయింట్ సార్, ఇప్పుడు ఫ్రీ బస్ ఫెసిలిటీస్ ఉమెన్ కి ఇస్తున్నారు, చాలా అప్రిషియేటబుల్. బట్ ఇంకో చిన్న ఇదేంటంటే సార్, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కావచ్చు, కొన్ని స్కూల్ పిల్లలు ఉంటారు. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి 9 to 5, 9 to 6 ఈ ఫెసిలిటీ ఈ టైమింగ్ లో వాళ్ళకి పిల్లలకి కూడా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, లేకపోతే కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ పీపుల్ కి వీళ్ళని కూడా కన్సిడర్ చేయొచ్చు కదా సార్. అంటే వాళ్ళు వాట్ దే హావ్ డన్ రాంగ్. సో అండ్ వై మెన్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లూడెడ్ అన్నది క్వశ్చన్ మార్క్. అంటే జనరల్ గా నేను అడుగుతున్నాను. Yep. So I hope you can answer. Point to be noted. Not to my points actually, but I'm awareness of the people.
యా పాయింట్ టు బి నోటెడ్ అంటే వై ఓన్లీ ఫీమేల్, వై నాట్ ఎలిజిబుల్ మేల్ అని. Yeah. See, you're absolutely right, Andy. We will take this suggestion. Yeah, point to be you. noted. This point is very valid. Definitely, we will take it further for discussion and how to include the eligible men also, transgenders, whatever it is, the physically handicapped people. Yeah. The other questions would you like to respond? అంటే ఏదైతే ఏరియాస్ పాయింట్ చేశారంటే 10 years before also Congress or other parties ruled. So why only now focused all the problems? See, it's the matter of political will. Political will unte definitely development will take place. There has to be a motivation from the top. We have one of the best dynamic chief ministers in the country, in the shape of in the form of Sri Revanth Reddy garu. I have a great hope. Revanth Reddy garu is a dynamic leader. I have worked under him. I know him. So there will be definite plan and motivation to the government employees to work. The leader has to be a leader he has to send signals, so the positive signals to the staff and government employees so that they perform well. So I have a great hope and I have great confidence that Revanth Reddy garu will make sure that each and every institution works so that development is reached to the grassroots level. So that's what motivates me, and will make sure that all the institutions will work well and we will take this development to the next level. నిజంగానే అంటే టాలెంట్ ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఒక లెథార్జిక్ కైండ్ ఆఫ్ నేచర్ డెవలప్ అవుతుంది. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత కష్టపడతాడో వచ్చినాక కూల్ అయిపోతారు. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ టు టేక్ టు బ్రింగ్ అవుట్ ద టాలెంట్ అండ్ కీప్ ఇట్ సస్టైన్. విల్ టేక్ ద కాల్. సుధీర్ వీడియో కాల్లో ఉన్నారు. సుధీర్ ఫ్రమ్ టెక్సస్. సుధీర్ గారు. నమస్తే అన్న, నా పేరు జర్గం సుధీర్, మాది కోదాడ కాన్స్టిట్యుయెన్సీ. నేను 2001 నుంచి టిఆర్ఎస్ కి అంటే తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పనిచేసిన. 2014-15లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదాడ నియోజకవర్గానికి వచ్చి గ్రౌండ్లో ఒక 7 years పనిచేసిన అన్న. ఇప్పుడు మన చాలా మంది మిత్రులు కూడా చెప్తున్నారు టాయిలెట్స్ గురించి. దేశంలోనే మొట్టమొదటి మొబైల్ షీ టాయిలెట్ ఒక ఆటోలో మనం చేసి కోదాడ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగిందన్న. సో దానివల్ల ఏంటి అంటే చిన్న చిన్న పట్టణాల్లో కూడా మొబైల్ షీ టాయిలెట్స్ వస్తే లేడీస్కి ఇబ్బంది కలగకుండా ఉంటాయి అని చెప్పి ఒక ప్రయత్నం చేసినామన్నా. సో నా వరకు ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే గారు TV9 వారధికి వచ్చి మా అంటే మీరు చెప్పే అభిప్రాయాలు వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో మొబైల్ షీ టాయిలెట్ అనే కాన్సెప్ట్ నేను కోదాడ నియోజకవర్గంలో కోదాడ మున్సిపాలిటీకి ఇచ్చి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ని చేసినామన్నా. మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒకసారి కోదాడ మున్సిపాలిటీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర కూడా ఇంప్లిమెంట్ అని ట్రై చేయండి అన్న. తర్వాత రెండవది, నేను ఒక ఉద్యమకారునే. 7 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత నాకు అనేక ఇబ్బందులు బెదిరింపులు వస్తే మేము తట్టుకోలేక మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చి భార్య పిల్లలతో అమెరికా వచ్చి ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చూసే ఉంటారు ఒక ఉద్యమకారిని నళిని గురించి ముఖ్యమంత్రి గారు ఇలా అసెంబ్లీలో మాట్లాడి సంతోషంగా ఉంది. ఆమె వేదాల నుంచి వేదాల వైపు వెళ్ళిపోయి మేము భయంతో బతుకుతోటి మళ్ళీ అమెరికా రావాల్సి వచ్చింది. అక్కడున్న స్థానిక నాయకుల దౌర్జన్యాలు కానీ ఒక క్లీన్ పాలిటిక్స్ లేకపోవడం వల్ల మేము ఒక 7 years అక్కడ పనిచేసి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. సో నా క్వశ్చన్స్ మీకు 2 అండి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మీరు మొబైల్ షీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే మేము గతంలో అప్పటి ముఖ్యమంత్రి అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి కూడా ఒకటి ఇచ్చినాం. టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఒకటి ఏర్పాటు చేయండి. టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసి దానికి మొత్తం అంటే రాష్ట్రంలో ఉన్న టాయిలెట్స్ అన్ని దానికి అనుసంధానం చేస్తే రాష్ట్రం మొత్తం మనకి 108 లెక్క ఎక్కడ టాయిలెట్ బాగా లేకుండా వెహికల్స్ క్లీన్ చేసే విధంగా టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పట్టించుకోలేదు. దయచేసి మీ 5 ఏళ్లలో మొబైల్ టాయిలెట్స్ అండ్ టాయిలెట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ చేస్తూ మాలాంటి ఎన్ఆర్ఐలు వచ్చి పనిచేసే క్రమంలో మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? వివరణ ఇవ్వండి అన్న. థ్యాంక్ యూ. సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్స్ లుక్స్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా మీరు చెప్పింది మొబైల్ టాయిలెట్. అంటే టాయిలెట్ ఫెసిలిటీ లేకపోవడం ఇట్స్ ఎ వెరీ బిగ్ హ్యాండిక్యాప్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఉమెనే కాదు, మెన్ అండ్ ఎవ్రీబడి, ద టాయిలెట్ ఫెసిలిటీ ఈజ్
something which is very, very basic. It's a need, basic need you can say. It's a basic need. It's a basic need. So దాన్ని మనం recognize చేయలేకపోయినాం. And whatever innovative idea which you have brought in looks very promising అండి. We will make sure that we look into it. నేను కోదాడ పర్సనల్గా విజిట్ చేస్తాను. And I'll see what kind of possibility to replicate that in a mass scale. And another very good suggestion what you made is toilet corporation. There's nothing, I think it's no doubt we should not take that idea. Very good idea, Andy. And we will, as a government, I'll take this. He said he'll also support if you yes, definitely. Sudhir garu lanti vallu support cheste we will definitely take further, and we are very committed that we need to have a clean and neat streets. At the same time basic facilities, basic infrastructure ఇలా అని చెప్పేసి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మేము ముందుకు తీసుకెళ్తాం. మంత్రి గారితో, కన్సర్న్ మినిస్టర్ గారితో నేను ఈ పాయింట్ని షేర్ చేస్తాను. లెట్ us see how best we can make this happen. Yeah, thanks Sudhir for calling us and giving such a valuable wonderful ideas. Chari garu unnaru Qatar nunchi. Chari garu. మేడం నమస్కారం. నమస్తే, మాట్లాడండి. లక్ష్మీకాంతరావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే. సార్ నమస్కారం సార్. నమస్కారం చారి గారు. సార్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ వచ్చిందా అన్నట్టున్నది. మనకి ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి అసలు తెలంగాణ వచ్చిందా అన్నట్టున్నది. కనీసం ఇప్పుడన్నా వచ్చింది అనుకునేటట్టు చేయండి సార్. ముఖ్యంగా మీకు దయచేసి చెప్పేది ఒకటే, విద్య, వైద్యం, నిరుద్యోగం, ఈ మూడు విద్యా, వైద్యం, ఉపాధి తీసుకోలే గత ప్రభుత్వం సార్. అందుకని మీరు ఇవి మూడు మీద ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా బీద వాళ్ళు ఎదురు చూసేది ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా లేదా దాని గురించి పేపర్లో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. కొత్త కార్డుల గురించి కూడా మీరు క్లియర్ గా చెప్పండి సార్, ప్లీజ్ దయచేసి. రైట్ చారి గారు, చాలా సింపుల్ గా చెప్పారు. ఐ లైక్డ్ ఇట్. అంటే ద వే హి సెడ్, వచ్చిందా అని ఉండే, ఇప్పుడు వచ్చింది అన్న ఒక నమ్మకాన్ని ఇవ్వండి అంటున్నారు. తప్పకుండా చారి గారు, తెలంగాణ అనేది గడిల కబంధ హస్తాల నుంచి ఈ నెల 3వ తారీఖు నాడు బయటపడ్డది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క హృదయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజల యొక్క మనసును ఎరిగినటువంటి వ్యక్తి, ప్రజల నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి పాలనను గరీబుల కోసం ఇవ్వాలని చెప్పేసి ఒక కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా మేము సింబాలిక్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇనుప కంచెలను కూలగొట్టి ప్రజలకు అందరికీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాకు బాగా హృదయాన్ని నొప్పించినటువంటి సంఘటనలు ఏంటంటే, అందరం ప్రేమించి గౌరవించేటటువంటి గద్దరన్న లాంటి వ్యక్తికి ప్రగతి భవన్లో ప్రవేశం దొరకనటువంటి పరిస్థితి మనది. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వేలాది మంది ప్రగతి భవన్లోకి రావాలి, వచ్చిండ్రు, వస్తూనే ఉంటారు. ఇట్లాంటి స్వేచ్ఛను కలిగించినటువంటి ఉదాహరణ మీకు వచ్చిన 2 రోజులనే చూపించినాం. ఇంకా ఎక్కువ కాబోతుంది. ఈయన బంగారం పెట్టినా, మీకు మన వజ్రాలతో నిండినటువంటి గిన్నెలో భోజనం పెట్టినా, స్వేచ్ఛ లేకపోతే ఇవన్నీ వ్యర్థమైన విషయం మనకు అందరికీ తెలుసు. కాబట్టి సంపూర్ణమైన స్వేచ్ఛనే కాకుండా తెలంగాణ అనే కాన్సెప్ట్ని, తెలంగాణ ఆత్మని ఆవిష్కరించే ప్రయత్నంలో మేమున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిజంగా మనసుతో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని అదేవిధంగా పాలించి ప్రజలకు సరైనటువంటి నిజమైన తెలంగాణను ఇచ్చే దిశగా మేము పరిపాలన సాగిస్తాం. రైట్ చారి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ us and putting that question, because అట్లాంటి క్వశ్చన్స్ వస్తేనే కాన్షియస్గా ఉంటారు. అబ్సల్యూట్లీ మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ ఇస్ ఎన్ ఎమోషన్. తెలంగాణ ఏదో కాదు. మీరు బాగా రాజకీయంగా ఆలోచిస్తే తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం చాలా పెద్దది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2 రాష్ట్రాలు, ఇటువైపు తెలంగాణలో, ఇక్కడ అటువైపు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. నష్టం జరుగుతుంది అని చెప్పేసి తెలుసు.
అయినప్పటికీ కూడా సోనియా గాంధీ గారు మనసు చాలా పెద్దగా చేసుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ ఈరోజు కూడా నేను ఎన్నిసార్లు అర్థం చేసుకున్న కనెక్ట్ అయినా కూడా సోనియా గాంధీ గారికి నేను నిజంగా చెప్తున్నా, తెలంగాణ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. చాలా చాలా ఇమోషనల్లీ షీస్ కనెక్టెడ్. అట్లాంటి తెలంగాణ పెద్ద కమిట్మెంట్ ఏంటంటే నిజమైనటువంటి పాలన. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణను కోడి పిల్లను గద్ద ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయినారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు దాంతో. సో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఏంటంటే తెలంగాణ ప్రజల తెలంగాణ, బతుకు తెలంగాణ, తెలంగాణ వాళ్ళ కోసం తెలంగాణ, ఆ కాన్సెప్ట్తో మేము పరిపాలన సాగిస్తాం. మాకు ఆ విషయంలో చాలా ఎక్కువ క్లారిటీ ఉంది. సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే తెలంగాణ ప్రజల కొరకే పరిపాలించాలి, ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వం మాది. రైట్. ఇందాక చారి గారు అన్నట్టు నిజంగా వచ్చిందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే, ఎందుకంటే అవుతుంది అని తెలుసు కానీ అదర్ సైడ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఆర్ సీయింగ్. దొరల చేతులు అట్లనే ఉంటుంది, దొరలు పాలిస్తుంటే. మీరు చెప్పినప్పుడు ఈ ఫ్లాస్ అన్ని కూడా చూస్తుంటే అంటే ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ చేస్తారా? హౌ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ప్రెజెంట్ టు వాట్? కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది, మాకు అపారమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉంది. వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రంగరాజన్ గారు వచ్చినారు. సో అట్లాంటి పెద్ద వ్యక్తులతో మేము ఇంటరాక్ట్ అయ్యి భేషజాలకు పోకుండా వీ వాంట్ టు బి వెరీ ప్రాక్టికల్. వీ వాంట్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో మౌలికమైన సదుపాయాలు రైట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేస్తాం. దిర్ ఇస్ నో కాస్మెటిక్ ఫేస్ లిఫ్ట్ చేసేది లేదు. ఏదో గచ్చిబౌలి చూపించేసి తెలంగాణ ఇట్లుందని చెప్పేసి మోసపుచ్చేటటువంటి అభిప్రాయం మాకు లేదు. గ్రామాలు మాకు ఇంపార్టెంట్. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి తీసుకొస్తాం. గ్రామాలను మేము ఒక వైబ్రెంట్ విలేజెస్ క్రియేట్ చేసి ఒక ఎకనామిక్ హబ్, విద్య, వైద్యం, ఉపాధి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ 3 అంశాల మీద మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం. అంటే యాజ్ ద గాంధీజీ సేయింగ్ ఉంటుంది, గ్రామాలు పట్టుకోమలు దేశానికి పట్టుకోమలు అనేసి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ద డెవలప్మెంట్ ఫ్రమ్ దేర్. అబ్సల్యూట్లీ, వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు దాట్. వెరీ మచ్ కమిటెడ్ టు దాట్. రైట్. ఇక కొత్త అసెంబ్లీ అంటే కొత్త గవర్నమెంట్తో అసెంబ్లీ స్టార్ట్ అయినాక ఫస్ట్ డే ఎవ్రీబడి విట్నెస్డ్ ఇట్. అంటే అటు ప్రతిపక్షాలు కూడా అట్నే ఉన్నాయి, ఇటు అధికార పక్షం కూడా అదే రీతిలో వెళ్ళిపోతుంది. బట్ వీ హ్యావ్ టు మేక్ యూ పీపుల్ కాన్షియస్ కాబట్టి అడుగుతున్నా. అంటే గతాన్ని తవ్వుకుంటే టైం వేస్టే తప్ప అభివృద్ధి ముందుకు సాగదు. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు యూజ్ అ వాల్యుబుల్ టైమ్ ఆఫ్ అసెంబ్లీ? మా ముఖ్యమంత్రి గారు మీరు బాగా చూడండి, టు ది పాయింట్ రెస్పాన్సిబిలిటీతో ఆన్సర్ చేయాలి బట్ చేసింది, కానీ హీ మేడ్ ఇట్ అబ్సల్యూట్లీ క్లియర్ వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్ పాత్. 6 గ్యారెంటీల గురించి మాట్లాడారు, మన రకరకాల అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు, మన డ్రగ్ మినేస్ని స్టాప్ చేద్దామని చెప్పేసి ఎంతో ప్రోగ్రెసివ్గా మాట్లాడారు. ప్రతిపక్షం ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉంది. దేర్ జిమ్మిక్స్ డిడ్ నాట్ వర్క్. 10 సంవత్సరాలు 2 పర్యాయాలు ఏదో మాయ చేసి అబద్ధాలాడి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. అట్లాంటి అబద్ధాలు ఈసారి చెల్లలేదనే ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏదేదో మాట్లాడినరు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ baseless discussions. But our chief minister has been absolutely clear, forthright, క్లియర్గా చెప్పారు మా ఫ్యూచర్ ఏంది. హైదరాబాద్ ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు, ద డెవలప్మెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హైదరాబాద్ సెంట్రిక్. పల్లెటూర్లను బేస్ చేసుకొని మేము చేస్తామని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి మా ఫ్యూచర్ ప్లాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో వీళ్ళు డిస్రప్ట్ అరిచి చేసి గొల్లబెట్టిన ఆ టైం తీసేస్తే ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి గారు వేస్ట్ చేసినటువంటి తార్కాణం లేనే లేదు నిన్నటి స్పీచ్లో. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ వెల్ సెడ్ వాజ్ డ్రగ్స్ లేని సిటీ. అంటే డ్రగ్ అనే మాట వినిపించదు, దట్స్ వెరీ గుడ్. అంటే ఒక ముఖ్యమంత్రి ఆ మాట చెప్తే అందరికీ వణుకు పుడుతుంది. సో ఆర్ వి రియలీ గోయింగ్ టు సీ ద డ్రగ్ ఫ్రీ సిటీ? ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ వీ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ ఏబుల్ ఆఫీసర్, TSNAB-కి ఏబుల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎన్ని రోజుల్లో? వచ్చిన 2 రోజుల్లోనే. సో యూ అండర్స్టాండ్ ది ప్రయారిటీ. ఎందుకంటే ఎస్పెషల్లీ హూ విల్ బి ఎఫెక్టెడ్ విత్ ద డ్రగ్? ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ యూత్. ఆ యూత్ ఎంత మంచి చదువుకున్నటువంటి యూత్, ఇఫ్ దే గెట్ ఇన్ టు డ్రగ్స్, దట్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ రూయిన్డ్. సో దట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గాన్. సో దాని గురించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం, ఆయన ఒక స్థాయి దిగి ప్రతిపక్షానికి రిక్వెస్ట్ చేసిండ్రు, ఇట్స్ ఎ నోబుల్ కాజ్.
దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. దిస్ పర్టిక్యులర్ థింగ్ హ్యాస్ టు గో యునానిమస్లీ. సో యూ కెన్ అండర్స్టాండ్ ద కమిట్మెంట్ వాట్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ అండ్ అవర్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు హ్యాస్ ఆన్ ది nabbing of the drugs, total closing of the drugs. Because that's very important, and youth is the builders of future kabatti, nation kabatti, that's very important to take care of it. Ante inta Revanth Reddy garu actually 24 hours pan chestunna, ante is he sleeping or not annadi, endukante the very first day nunchi meer annatuga 2 రోజుల్లో ఒక అధికారిని నియమించటం, తర్వాత ఉన్నది సెట్ రైట్ చేయటం అన్నది అంటే ఒక ప్లాన్ తోనే వచ్చినట్టు. He is not sitting and thinking today. He's already thought and implementing today. Absolutely. He's an excellent administrator. He's an excellent administrator. I'm telling you. Mark my points. Mark my words. ఈ 2-3 రోజులు కాదు మీరు చూసేది. This is only very simple. ఒక్క రోజు సభలో ఉన్నారు. He is going to give an excellent government, and he has done his homework. He has done. Let us be very honest. Looks so. నిన్నటి address, Revanth Reddy address, look at the maturity, the choice of words, what is chosen, every single word. ప్రజావాణి కార్యక్రమం పెట్టాడు. ప్రజావాణి కార్యక్రమంలో మాకు పెద్ద ఎక్కువ ఇష్యూస్ ఏమొచ్చాయి చెప్పండి, భూమికి సంబంధించిన ఇష్యూస్. మ్యామ్, అనదర్ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ మీరు అర్థం చేసుకోండి. ధరణిలో ఈ కాస్తు చేసేటటువంటి వాళ్ళ పేరు లేపి పడేశాడు. దట్స్ కాల్డ్ సోలాఖానా అంటారు తెలంగాణలో. సోలాఖానా అంటే కాలమ్ నెంబర్ 16. ది కౌలుదారు పేరు ఉంటుందండి. ద పర్సన్ హూ ఇస్ కల్టివేటింగ్ అనుభవదారుని పేరు ఉంటుంది. ఆ అనుభవదారుని పేరు తీసి పడేసాడు. దానివల్ల జరిగినటువంటి పెద్ద నష్టం గరీబోళ్ళకి ఏంటంటే, ఏదో 100 సంవత్సరాల కింద ఒక పట్టేదారు ఉంటాడు. ఆ పట్టేదారు వీళ్ళకి భూమి ఇచ్చేస్తాడు. ఊళ్ళో జరిగేది ఏంటంటే, వీళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్స్ అవన్నీ చేసుకోకుండా ఒక పేపర్ మీద రాసేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ సోలాఖానా లేపేయడం వల్ల కొత్త పాస్బుక్స్లు ఆ 100 సంవత్సరాల కింద అమ్మినటువంటి భూస్వామి పేరు మీదకి వెళ్ళిపోతాయి. నౌ దట్ భూస్వామి విల్ కమ్ అండ్ ఆర్మ్ ట్విస్ట్ చేసేసి నాకు మళ్ళీ డబ్బులు ఇవి అంటాడు. ఇట్లాంటి పాపాన్ని ఒడగొట్టుకున్నటువంటి ఈ ధరణి ఎంతవరకు ప్రజలకు న్యాయం చేసింది? చాలా పెద్ద, దిట్ వాజ్ అ వెరీ బిగ్ ప్లాట్. ధరణి వాజ్ ఎ కర్స్ టు ది పోర్ పీపుల్ అండి. అందుకని బంగాళాఖాతంలో పడేస్తారు. బంగాళాఖాతం కాదు, 6 ఫీట్లు తవ్వి బుద్ధ పెట్టాలి. డైలాగ్. శ్రీధర్ ఉన్నారు న్యూ జెర్సీ నుంచి మీతో మాట్లాడడానికి. శ్రీధర్ గారు. యా శ్రీధర్ మాట్లాడండి. నమస్తే సార్. ఇప్పుడు నమస్కారం అండి. ప్రోగ్రాము ఈ ప్రజాభవన్ లో పెట్టారు కదా, కేవలం యాక్చువల్ గా 5,000 to 10,000 పీపుల్ ఆర్ కమింగ్. సో ఒక సజెషన్ సార్, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అండ్ ఆల్సో ది గవర్నమెంట్ స్టాఫ్ ఇంక్లూడింగ్ కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ, ఎండిఓ ఇలాగా ప్రభుత్వ యంత్రాంగం నెలకు ఒక్కసారైనా ఈ ప్రజావాణి కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో చేయగలిగితే పబ్లిక్ ఆల్ ద వే హైదరాబాద్ వరకు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఒక 10,000 మంది ఒకే రోజు రావటం వల్ల కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ నిజంగా సార్ట్ అవుట్ అవుతాయా? అంటే ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నారు కానీ వాటిని థరోగా ఫాలో అప్ చేసి కంప్లీట్ సార్ట్ అవుట్ చేసి రిజల్యూషన్ చేసే విధంగా చేయడం కూడా ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టగలిగినా కూడా అంటే హైదరాబాద్ లో ప్రజావాణి కంటిన్యూ అవుతూ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే అండ్ ఆల్సో గవర్నమెంట్ స్టాఫ్ ఫోకస్డ్ గా అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తే కూడా ఏ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఆ కాన్స్టిట్యున్సీ లో తీరుస్తూ ఫాలో అప్ చేస్తూ గవర్నమెంట్ స్టాఫ్ కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేటట్టుగా ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తే ఇంకా బాగుంటుందేమో సార్. కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా గొప్ప పేరు వస్తుంది. స్టేట్ లెవెల్లో కూడా ఏంటంటే ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ తీసుకొని ఆ జిల్లా స్థాయిలో ఆ నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం ఇమీడియట్ గా రెక్టిఫై చేసి రెస్పాండ్ అయ్యే రకంగా బాగుంటుందేమో. దాని గురించి ఏమంటారు? తప్పకుండా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వీఆర్ సపోజ్ టు అంటే మేము వీఆర్ గోయింగ్ టు కండక్ట్ 2 monthly మన ప్రజావాణి కార్యక్రమాల్లాగా ప్రతి నియోజకవర్గంలో మేము అది కండక్ట్ చేయబోతున్నామండి. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే
ద వే పీపుల్ 10,000 మంది 15,000 మంది వచ్చినారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇష్యూస్ గురించి అర్థం చేసుకోండి మీరు. ఇన్ని సంవత్సరాల వరకు గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి కబంధ హస్తాలతోని వాళ్ళు పరిపాలించినటువంటి ప్రజలకు ఒకసారి విముక్తి కలిగి అరే మా కష్టాలను అత్యున్నత స్థాయి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్పించుకోవాల్సినటువంటి అంతకంటే పెద్ద అవకాశం ఎక్కడ ఉంటుంది? సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ అప్రిషన్ the people of Telangana have gone through for the past 9.5 to 10 years. That is the symbolic. Definitely దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం, దీన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో ఇట్లాంటి కార్యక్రమాలు మాకు చేయాలి, నిర్వర్తించాలి అని చెప్పేసి నెలకు ఒకసారి కాదు, నెలకు 2 సార్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. రైట్, ధీరజ్ ఉన్నారు కెనడా నుంచి, ఆల్ ద వే కెనడా నుంచి శ్రీ ధీరజ్ గారు. Hello. Hi, sir. Yeah, Dheeraj. So I have a question about Pharma City. Pharma City. Oh yes, please go ahead. Yeah. So I'm just wondering, sir, like we got so much clearance these many days for the Pharma City, and it is now in a big vein for all the people, right? So what is the reason why you're moving this Pharma City to a different location after we got so much of clearance and time and effort spent on this? Yeah. See, the previous government, whatever development they have brought in, their basic agenda was to do a real estate business. It was not the government was not committed. The government was not really keen on making sure that Pharma City comes into being and the activity starts. They just wanted to sell some lands and make money. But we will look into this as a new government, and we will make sure that whatever the government has committed in the form of Pharma City, that will be delivered, and we will also make sure that a thriving business happens there in the Pharma City. Right. Lakshmikant garu, ippudu meeru ante already the welfare is started. But if I ask you, what is the bare need of Telangana people today to start with? Meeru ante ippudu Mahalakshmi start ayipindi, next gas gurinchi kuda people are actually asking. Yes. So what is the right the hour of need? Yeah, see, the hour of need, if you ask me in general, they need a proper transparent governance. There are a lot of issues. ఇప్పుడు రకరకాలుగా ఎనీ ఫీల్డ్, ఇరిగేషన్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ తీసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, ఆల్ వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ క్రియేటెడ్ ఎ మెస్ అవుట్ ఆఫ్ ఎంటైర్ థింగ్. సో ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే సరైనటువంటి లీడర్షిప్ కావాలి, సరైనటువంటి గవర్నెన్స్ కావాలి. సో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా రావడం వల్ల ప్రజలలో ఒక రకమైనటువంటి ఆశ వచ్చింది. దే స్టార్టెడ్ థింకింగ్ ఒక హోప్ క్రియేట్ అయింది. సో దేర్ ఫోర్ విత్ దట్ హోప్ వీఆర్ గోయింగ్ టు make sure that the proper governance is given, the systems are rectified. So ప్రజలకు సరైనటువంటి పాలన మేము అందించగలిగినామంటే ఇక మిగిలినన్ని దాని మీదకి బేస్ చేసేసుకొని వెల్ఫేర్ స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. So భరోసా that the hope is the need of the hour. Hope is the need of hour. Right. సురేష్ గారు వెలింగ్టన్ నుంచి. సురేష్ గారు. హాయ్ అండి, నేను సురేష్ అండి. యా మాట్లాడండి. యా హాయ్ లక్ష్మీకాంతరావు గారు. హాయ్ సురేష్ గారు. యా సో సార్, నేను నల్గొండ జిల్లా నార్కట్పల్లి సార్. సో నేను ప్రస్తుతానికి వచ్చేసి నేను విల్మింగ్టన్ ఉంటాను సార్. నాది ఒక చిన్న సలహా సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు. సో ప్రస్తుతానికి వచ్చేసి మనము రకరకాల ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా సార్, పేదవారికి, వైట్ రేషన్ ఉన్న వారికి. సో రకరకాల ఇన్సూరెన్సెస్ అంటే 10 lakhs అని చెప్పేసి, రైతులకు 10 lakhs అని చెప్పేసి రకరకాలుగా ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. సో ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అతనికి ఒకవేళ కనుక అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ సర్జరీ జరిగినా, ఏది జరిగినా అంటే 4 lakhs 5 lakhs ఇలా ఖర్చు అవుతుంది కదా సార్. సో దానికంటే ముందే మనము ఒక డయాగ్నోసిస్ అంటే సంవత్సరంలో ప్రతి ఒక్క రైతుకి ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉంటారో వాళ్ళందరికీ మనకు ఈ డయాగ్నోసిస్కి అది కనుక మ్యాండేట్ చేసామనుకోండి. గుడ్ ఐడియా. రైట్. Yes, Suresh, go ahead. Hello. Done? I think the client got cut, but that's a very innovative idea. Fantastic. So probably to prevent. Yes. Prevention is better than cure. Absolutely. So that's something which we will take.
టేకప్ అండ్ అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలా అనేది విల్ లుక్ ఇంటూ ఇట్ అండి. వెరీ గుడ్ ఐడియా. యా థ్యాంక్స్ సురేష్ ఫర్ కాలింగ్ us and giving a good idea. Unfortunately the call got cut. నిజంగా అంటే ఇలాంటివి ఇంతకుముందు ఇంత వెల్కమింగ్ లేకుండే ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్. ఐ మీన్ సో హౌ యువర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు దట్స్ వాట్ అవర్స్ ఇస్ ఎ పీపుల్స్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ గరీబులకు సేవ చేసిన వచ్చిన పార్టీ. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్లో లేకపోతే డబ్బులు సంపాదించడానికి వచ్చినటువంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే వీ హ్యావ్ వాట్ ఎవర్ వెల్ఫేర్ స్కీమ్స్ వాట్ ఎవర్ ద పోర్ స్కీమ్స్ దట్ contribution of Congress is immense. Therefore, ఖచ్చితంగా మేము suggestions-ni will take it positively, and I myself personally make a note of whatever we have received today, and I'll make sure that I'll discuss and I'll submit to the concerned ministers. So excellent ideas వస్తూ ఉన్నాయి మనకి. రైట్ లక్ష్మీకాంత్ గారు, మీ అంటే ఇందాక మీరు గరీబీ అన్నందుకు గుర్తొచ్చింది, ఇందిరమ్మ గారు ఒక స్టేట్మెంట్ ఉంటుంది గరీబీ హటావో అనేసి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి తెలంగాణలో నిజంగా కెన్ ఐ ఎక్స్పెక్ట్ గరీబీ could be hatao? I mean, it will be hatao. గరీబీ ఒకటి కాదు, రోటీ కప్డా ఆర్ మకాన్ అని చెప్పేసి ఇది ఎక్సలెంట్. ఈ రోజు కూడా మన జ్ఞాపకం ఉన్నటువంటి స్కీమ్ గరీబీ హటావ్. సో మీరు చూసినటువంటి ఈ 6 గ్యారంటీస్, యూ జస్ట్ గివ్ మీ యువర్ ఒపీనియన్. ఆ 6 గ్యారంటీస్ లుక్స్ లైక్ 360 degrees కవర్ అవుతుంది. Okay. And that helps every section of the person. Let us say 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ కొనేటప్పుడు పెట్టాల్సింది ఇప్పుడు 500 రూపాయలకు వచ్చింది. సో 1200 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అన్నం వండుకోవాలంటే కూడా కొంచెం హెసిటేషన్ అనేది ఫర్ ది పీపుల్ బిలో పావర్టీ పీపుల్. సో అట్లాంటిది ఇప్పుడు అండ్ ఉమెన్ 2500 రూపీస్ ఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ అకౌంట్. అది అరే ఆ అమ్మాయి ఏంటంటే కనీసం నాకు నా పిల్లలకు నేను భోజనం అన్నా సమకూర్చుకోగలుగుతా. ఐ కెన్ గెట్ మేబీ రేషన్ ఫర్ అ మంత్ or something, this 2500 rupees. So ee vidhanga what we are doing is, don't take this as the edo welfare scheme like this kokandi. This is something which helps them sustain. So if I don't have to think about those small basic things, if that is taken care, then I'll start thinking about next step. So akkada the poverty anedi elevation anedi bayitiki vastundi. So and this scheme of free buses given access to women to travel. Travel makes people more meet their needs and the prapancham చూసే అవకాశం దొరుకుతుంది. సో ఈ విధంగా we help people come out of the poverty. Basically poverty అని కాదు, we help people come out of that circle where they are confined to. Right. They break those chains of confinement. Right, we'll take the last call. Shahwaz from London. Shahwaz garu. Hello andi. Yeah. Hello, namaste anna. Namaste Shahwaz garu. Excited. Anna nenu Pitlam nundi anna. Are baapre. Mana constituency. Pitlama. The excitement. Very good Shahwaz, so nice to connect with you. Yeah, first of all congratulations anna. Thank you very much. చాలా రోజుల తర్వాత మన కాన్స్టిట్యుయెన్సీకి మంచి రోజులు రాబోతున్నాయి. థ్యాంక్ యూ తమ్మి, మీ మీద చాలా నమ్మకం ఉందన్న. ఇంకోటి ప్లస్ నేను యూత్ కాంగ్రెస్ మెంబర్ అన్న. ఓ వెరీ గుడ్ అరే పిట్లం నేటివ్ పక్కకి ఎక్కడన్నా? పిట్లం నేటివ్ అన్న. వెరీ గుడ్ చెప్పు షాబాష్. ఇంకోటి ఒక టాపిక్ ఉందన్న, అది చెప్పు స్పెషల్ గా మన కాన్స్టిట్యుయెన్సీలోనా ఈ డ్రగ్స్ ప్లస్ ఇంకా గాంజాయి, అవును బెల్ట్ షాపులు, అవును చాలా విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టు నడుస్తున్నాయి అన్న. అవును దీని వల్ల మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న యువత మంచి యువత అన్న, మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళకి. మొత్తం తప్పు రూట్లలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అవును తమ్మి. దయచేసి మీరు దీనిపైన మంచి కాన్సన్ట్రేట్ చేసి మన కాన్స్టిట్యుయెన్సీని మంచి రూట్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. I'll take a couple of minutes to explain this. యాక్చువల్గా మా నియోజకవర్గంలో అదృష్టం ఏంటంటే మంచి చదువుకున్న పిల్లలు ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. బట్ వెరీ వెరీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఒక దారి లేదు.
ఇది ఎంత నిర్మానుష్యంగా అమానుషంగా జరిగిందంటే వాళ్ళకు ఉపాధి లేదు, గ్రూప్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి, పేపర్స్ లీక్ అవుతాయి, 10th క్లాస్ పేపర్ లీక్ అవుతుంది, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అవుతుంది. మొత్తం సిస్టమ్ బస్ట్ పట్టించడం వల్ల దేర్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. దానివల్ల పిల్లలు ఊర్లలో డైవర్ట్ అయిపోయి పాపం ఒక అన్ఎడ్యుకేటెడ్ లేడీ నాకేం చెప్తుందంటే, సార్ మా పిల్లలను మా మగ పిల్లలను ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటలేరు సార్, వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పేసి అట్లాంటి పరిస్థితి ఏర్పడదు. ఆ ఫ్రస్ట్రేషన్లో అన్ఫార్చునేట్లీ దిస్ బూట్ లెగర్స్ స్టార్టెడ్ కమింగ్ ఇన్. గుడాంబా, గాంజా, డ్రగ్స్, అది షార్ట్స్. సో వీటికి బానిస అయిపోయేసి ఊర్లో వాళ్ళు కష్టపడుతున్నారు. అండ్ ది వెరీ సాడ్ టు సే ద ప్రీవియస్ ఎమ్మెల్యే హ్యాస్ సపోర్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. దానివల్ల డబ్బు కోసం ఆయన ఆ పని కూడా చేసిండు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, మొట్టమొదటి ప్రసంగంలోనే మన ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ఏంటంటే ఉక్కు పాదం మోపుతాం, దట్ ఈస్ నాట్ స్టాపింగ్, వి విల్ ఎరాడికేట్ సంథింగ్ కాల్డ్ డ్రగ్స్. సో అదే స్పిరిట్లో జుక్కల్ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతుంది. ఐ విల్ అష్యూర్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ద కాన్స్టిట్యున్సీ పీపుల్ అండ్ మై డియర్ బ్రదర్ షవాస్, దట్ నేను నా శాయశక్తుల్లో కృషి చేస్తా. నేను అసలు స్పేర్ చేసే క్వశ్చనే లేదు. బికాజ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ అండర్స్టాండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ యూత్. సో డ్రగ్స్ అనేది అసలు మన నియోజకవర్గంలో కనబడడానికి వీల్లేదు. అది నా గ్యారంటీ. ఐ విల్ మేక్ షూర్ దట్ nobody will be affected with drugs and nobody is spared, whoever they are. ఎంత పెద్ద మనుషులైనా సరే డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను అసలు ఊరుకునేది లేదు. చాలా కఠినంగా మేము ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. రైట్, షేవాజ్ అంటే ఆల్ ద వే ఫ్రమ్ లండన్ నుంచి కన్సర్న్ తో కాల్ చేశారు కాబట్టి దట్స్ a fact ma'am, that's a very so they have all the hopes on you sir. Thank you very much. So I request on behalf of the people of Telangana and your Jukkal constituency, because ivala bagane vachina మీకు calls sir, so please I mean keep their hope up. Absolutely, and absolutely, work accordingly. Thank you very much sir for your valuable time today. Thank you. ఇది ఈ రోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.